డ్రైవ్ ఒకవైపు కమ్ముకొస్తోన్న కేసులు, మరోవైపు జారిపోతోన్న ఎంపీలు. కీలక సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందుల రాబోతూ ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలు పార్టీకి గుడ్ బై చెబుతోన్న తరుణంలో జగన్ సతీ సమేతంగా లండన్ బయలుదేరి వెళుతూ ఉన్నారు. విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో 16 నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత బెయిల్పై ఉన్నారు. బెయిల్ మీద ఇంతకాలం అంటే దాదాపు 10 ఏళ్ల పాటు ఉన్న రాజకీయ నాయకుడిగా జగన్ పేరే ముందుగా అందరికీ వినిపిస్తుంది. సో విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన గతంలో కూడా విదేశాలకు వెళ్లే క్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు కూడా మరోసారి అనుమతి తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులు ఒకవైపు, ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణలు ఇంకోవైపు. అలాగే మోపిదేవి వెంకటరమణారావు, బేదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి రాజీనామాలు చేయడం, మిగతా వారు కూడా పక్క చూపులు చూస్తూ ఉన్నారన్న ప్రచారంతో భవిష్యత్పై వైసీపీ శ్రేణులు కలవరపడే పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేస్తానని పవన్ కళ్యాణ్ ఒక శపథం చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి కిలారు వెంకటరోసయ్య, మద్దాల గిరి, పెండెం దొరబాబు, ఆళ్ల నాని లాంటి ముఖ్యమైన నేతలు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏ పదవుల్లోనూ లేరు, వాళ్ళు మాజీలు. కానీ ఇప్పుడు పదవిలో ఉన్నవాళ్ళు ఆ పదవికి, పార్టీకి కూడా రిజైన్ చేసేస్తున్న పరిస్థితి. సో రాజ్యసభ నుంచి ఇది స్టార్ట్ అయింది. మోపిదేవి వెంకటరమణ అలాగే బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి కూడా రిజైన్ చేసేసిన పరిస్థితి. మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. బేదా మస్తాన్ రావు బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం. ఇప్పటికీ 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండేవారు. అదే ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే కీలకమైన బిల్లులు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కీలకం అవుతారనే ఒక నమ్మకం. కానీ ఆ నమ్మకం కూడా సడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ వ్యవహార శైలి చాలామంది నేతలకు అంతుపట్టడం లేదు. తాడేపల్లిలో కేంద్ర కార్యాలయాన్ని తన ప్యాలెస్కు మార్చడం, తరచూ బెంగళూరు ప్యాలెస్కు వెళ్లడం, ప్రజా తీర్పును గౌరవించకుండా మాట్లాడడం, ఈవీఎంల మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం, అలాగే మీడియా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం విమర్శలకు తావుతీస్తున్న పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు గెలుచుకుంది. అయినా కూడా ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉన్నారు అంటూ కూటమి నేతలు జగన్ను ఎద్దేవా చేశారు. ఏకంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడికే ఆయన ఒక లేఖ రాశారు. అలాగే ప్రతిపక్ష హోదా రాదని తెలిసి హైకోర్టును ఆశ్రయించారు. సీఎంగా ఉన్నప్పటి భద్రతను ఇవ్వాలంటూ పిటిషన్ వేయడం, ఇలాంటి వాటి వెనుక జగన్ వ్యూహం ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. జగన్ తీరు చూసి రాజకీయ ప్రత్యర్థులు కాస్త నవ్వుకునే పరిస్థితి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో చాలామంది ముఖ్య నేతలు తాడేపల్లి ప్యాలెస్ వైపే రావడం లేదు. జగన్ కోటరీలో అతి ముఖ్యులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా చాలా రెడ్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాస్త అంటి ముట్టనట్టుగా ఉంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. లోక్సభలో తమకు 4 ఎంపీలే ఉన్నారు, రాజ్యసభలో 11 మంది ఉన్నారని, మోదీ ప్రభుత్వం ముఖ్యమైన బిల్లుల కోసం తనపై ఆధారపడక తప్పదని జగన్ ఇన్నాళ్లు ధీమాతో ఉన్నారు. ఇప్పుడు వీరిలో మోపిదేవి అలాగే బేదా మస్తాన్ రావు రాజీనామా చేసి టీడీపీలో చేరబోతూ ఉన్నట్టుగా ప్రకటించిన పరిస్థితి. వారి బాటలోనే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్లా బాబురావు నడవబోతూ ఉన్నారని, వారు కూటమి పార్టీల వైపు చూస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఉదయం చెప్పిన మాట ఈవినింగ్కి ఉండదు. రాజకీయాల్లో అన్ని అవకాశాలు, అవసరాలు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. రాజకీయ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరు. ఇప్పటి వరకు అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ఆర్ కృష్ణయ్య జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారనే ఒక ప్రచారం నడిచింది సోషల్ మీడియాలో కూడా. కానీ వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతానికి ఖండించారు. ఇది ఎంతకాలం ఉంటుంది, జగన్ మీద ఎంతకాలం వీళ్ళు విశ్వాసం చూపుతారు అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ నాయకుల్లో ఒక నమ్మకాన్ని అయితే కల్పించాలి. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి నాయకుల్లో క్యాడర్లో నమ్మకం కలిగించారా అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇక రాజ్యసభలో ఆ పార్టీకి వైవి సుబ్బా